నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహువే కేతవే నమ. మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి మాస ఫలితాలు, పక్ష ఫలితాలు ఇలా చూస్తుంటే డిసెంబర్ 16 నుండి 31 వరకు రాబోయేటువంటి పక్ష ఫలాలు ఎలా ఉంటాయి, ఈ సమయంలో అసలు గోచార రీత్యా గ్రహ సంచారం ఎట్లా ఉందో చూద్దాం. గోచార రీత్యా గ్రహ సంచారం 16 నుండి 31 వరకు కనుక చూస్తే మనకి మేషంలో గురువు, ఇక కన్యలో కేతువు, తులలో శుక్రుడు. ఇక నిన్నటి వరకు అంటే 16కు ముందు వరకు రవి కుజులు ఇద్దరూ కూడా ఒక చోటు ఉండి కుజుడు కొద్దిగా అస్తంగత్వం అయినటువంటి స్థితి ఉంది. 16 నుండి మరి రవి ధనుర్మాసంలోకి వెళ్ళాలి కాబట్టి ధనుస్సులోకి వెళ్తేనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే రవి ధనుస్సులో, రవితో పాటు బుధుడు వక్రగతిలో ధనుస్సులోనే ఉంటాడు. శని మరి కుంభరాశిలో ఉంటే, ఇక తదుపరి మీనంలో రాహు. ఇది గ్రహాలు ఉన్నటువంటి స్థితి. ఇక చంద్రుడిని కనుక చూసినట్టయితే మిథునం నుండి ప్రతి 2.5 రోజులకు ఒక రాశి చొప్పున తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఒక్కొక్కరికి అంటే గోచార రీత్యా గ్రహ సంచారం ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కరి రాశి రీత్యా కానీ లగ్నం రీత్యా కానీ కనుక మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పచ్చు. అయితే ఇది చెప్పే ముందు ఒక్క విషయం ఏంటంటే, మనం ఈ గోచార రీత్యా ఉండేటువంటిది మనం 30-40% వరకే చూసుకోవాలి. మిగతాదంతా కూడా మన జన్మజాతకంలో ఉన్నటువంటి యోగించేటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, లేదా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ యతి కానీ, గ్రహయుతి కానీ, గ్రహ దృష్టి కానీ, వీటినన్నింటినీ బట్టి మన యొక్క జాతకం ఉంటుంది. అందులో ఇందులో ఎగ్జాక్ట్గా కలిసేటువంటిది అయితే ఉండకపోయినప్పటికీ గోచార రీత్యా కొంత ప్రభావం ఉండేటువంటి స్థితిలో ఏదైనా లోపాలు అవి ఉంటే సరిచేసుకోవడానికి, లేదు గ్రహాలకి పరిహారం చేసుకోవడానికి ఏదైనా దానం ధర్మం చేసి ఈ ఉన్నటువంటి ఈ 15 రోజుల్లో కూడా మనం ఆనందంగా ఉండడానికి మనకి ముందుగా ఒక మార్గదర్శనంగా ఉండడం కోసమే ఈ గోచార ఫలితాలు. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి కనుక చూసినట్టయితే ఈ 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల మూలంగా ఎలా ఉంటుంది. మకర రాశి వారికి ద్వితీయంలో శని ఉన్నాడు. ద్వితీయంలో శని ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు మనం తప్పకుండా ఏదో ఒక ఒడుకుదొడుకుగా గబుక్కున ఎవరినో ఒకరిని ఏదో ఒక మాట అనడం వల్ల, అపార్థాల వల్ల మనకి కొంత శత్రుత్వం తెచ్చుకునేటువంటిది ఉంటుంది. అలాగే ఇది కొద్దిగా దానివల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతాయి. కానీ శనికి ఇది స్వస్థానం. అట్లాగే మకర రాశి వారికి మరి శని అది దేవుడు కాబట్టి అంతగా ఇబ్బంది అయితే కలిగించేటువంటి పరిస్థితి ఉండదు. ఇక 3లో రాహు ఉన్నాడు. తృతీయ స్థానంలో రాహు ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనే చెప్పచ్చు. అంటే అన్ని ఊహలతో ఏదో చేసుకుంటూ ఏదో మాట్లాడుతూ మనకంటే జ్యేష్ఠ సోదరులతో కానీ అట్లాగే కమ్యూనిటీతో కానీ కొద్దిగా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు వల్ల మీరు ఇది గృహస్థానం కాబట్టి ఏదైనా భూములు కొనేవాళ్ళు కానీ ఇల్లులు కట్టేవాళ్ళు కానీ వీళ్ళకి శుభకరంగా ఉంటుంది అని చెప్పచ్చు. 9లో కేతు. 9 ఇది తండ్రి స్థానం, గురుస్థానం, ఈ పూర్వపుణ్యస్థానం. ఇక్కడ కేతు ఉండడం వల్ల అన్నీ కూడా పుణ్యమైనటువంటి, అంటే కేతు అంటేనే మోక్షకారకుడు కాబట్టి ఇంకా వీళ్ళందరూ కూడా చక్కగా అంటే దేవస్థానాలకు వెళ్ళేటువంటిది, తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దేవత ఆరాధన చేసేటువంటి స్థితి తప్పకుండా ఈ 15 రోజుల్లో వాళ్ళకి ఉంటుంది. ఇక 10లో శుక్రుడు ఉండడం వల్ల ఉద్యోగ స్థానంలో శుభగ్రహం ఉండడం వల్ల చక్కటి ఉద్యోగం కానీ వారి వ్యాపారం కానీ వచ్చేటువంటి స్థితి అయితే చక్కటి ధనం వచ్చేటువంటి పరిస్థితి, ఆర్థికంగా బాగుండేటువంటి స్థితి ఉంటుంది. ఇక 11లో ఉన్నటువంటి కుజుడు మూలంగా రాజస్థానంలో కుజుడు ఉండడం వల్ల కొంత స్తబ్దత ఉంటుంది. ఇక 12లో రవి బుధులు. రవి ఉన్నప్పటికీ బుధుడు వక్రించి ఉన్నాడు. వక్రించి ఉండడం వల్ల తెలివితేటలు అన్నిసార్లు సక్రమంగా వినియోగించుకునే స్థితి లేకుండా కాస్త మందకోడితనంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. చూశారు కదండి. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మీ రాశిలో గ్రహస్థితి ఇలా ఉండి మీ రాశికి ఈ 15 రోజులు, ఈ పక్షం రోజులు గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల ఉండేటువంటి ఇబ్బందులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా, ఈ 12 రాశుల్లో మరి ఉన్నటువంటి గ్రహాల మూలంగా మనపై పడేటువంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే మనం కొంత పరిహారాలు అయితే చెప్పిన విధంగా చేసుకోవాలి. అలాగే పరిహారాలతో పాటు అందరం కూడా
అంటే ఇది పూర్తిగా ఇలాగే ఉంటుందా అనేటువంటి ఒక బెంగ మాత్రం ఎవరు పడకూడదు. ఎందుకంటే ఇది ముందు నుండి మనం చెప్తున్నటువంటి ప్రకారంగా గోచార రీత్యా ఈ రకంగా కోటాను కోట్ల మందిలో ఇది మనకు కనిపిస్తుండేటువంటిది. దీంట్లో మనకు కేవలం 30-35% మాత్రమే మనకు గోచార రీత్యా ప్రభావం కనబడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఉన్నటువంటి పరిహారాలను తీర్చుకుంటూనే మనం చేయవలసినటువంటిది ఏంటంటే ఈ నవగ్రహ ఆరాధన అన్నది, లేదా దైవ కార్యాలు చేయడం, లేదా ఒక గోశాలకు వెళ్ళడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇది పూర్తిగా ఇలాగే ఉంది, నాకు ఇలా అవ్వలేదు అనేటువంటి దానికంటే కూడా మీకు జన్మజాతకంలో ఏదైనా ఒక దోషం కానీ ఇంకేదైనా ఉన్నా జన్మజాతకం ఆ కుండల్ని మీకు తెలిసినటువంటి ఏ జ్యోతిష్యులకైనా చూపెట్టుకొని ఏదైనా మీకు విపరీతమైనటువంటి కష్టాలు, అంటే మీ జాతకంలో మీరు మాత్రం ఇలా చెప్తున్నారు, అందులో మాత్రం నాకు ఇలా ఉంది అని అనుకునేవాళ్ళు ప్రత్యేకించి మీకున్నటువంటి ఇప్పటికే పరిచయం ఉన్న జ్యోతిష్యులు కానీ, మీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ, ఏదైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వారి దగ్గరికి కానీ వెళ్ళండి. దానికి ఉండేటువంటి చిన్న చితక పరిహారాలు ఉంటాయి, పరిహారాలు తీర్చుకోవడం. లేదు మీకు మీరుగా మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నవగ్రహ ఆరాధన చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు నేటి కాలంలో మీకు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు అనేకంగా ఇలాగే యూట్యూబ్లో చెప్తూ వస్తున్నారు. సరైనటువంటి జ్యోతిష్యం తెలిసిన పండితులు చాలామంది వీటిని చెప్తూ ఉన్నారు. అందులో ఏ గ్రహం వల్ల మీకు నష్టం ఉంది, కష్టం ఉంది, ఏ గ్రహం యోగించకపోవడం వల్ల మీకు జరిగేటువంటి ఫలితాలు ఏమున్నాయని తెలుసుకుంటే కనుక దాని ద్వారా మనం ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలనేటువంటి విషయం సుస్పష్టం అవుతుంది. కాబట్టి అలాగైనా మీ గ్రహ దోషాలకు ఉన్నటువంటి ఈ స్థితి నుండి మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పూర్తిగా గోచారం మీద ఆధారపడకుండా జన్మజాతకం మీద ఉన్నటువంటి ఆ సంచారాన్ని కూడా, జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కూడా తీసుకున్నట్టయితే మీకు మంచి ఉపయోగం ఉంటుంది అని చెప్పొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.